అమెరికా దేశపుల దగ్గర మస్తుగా పైసలు ఉంటాయి, అందుకే వాళ్ళ రోడ్లు కూడా నూనె పోతే ఎత్తుకునేటంత నున్నగా మస్తుగా ఉంటాయి అని మనం చాలా మరకల టీవీలలో చూసి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ రోడ్లు గొప్పగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దేశం కూడా గొప్పగా ఉన్నది. ఈ మాట నేను అంటున్నది కాదు, మన దేశ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సారు మాట్లాడుతున్న మాటలు. ఇలా తెలంగాణకు వచ్చి రోడ్లను ఓపెనింగ్ చేసినాక సారు మాట్లాడుకొచ్చిండు ఈ మాటలను. अमेरिकन प्रेसिडेंट जॉन एफ केनेडी ने जो कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड. अमेरिका धनवान है, इसके कारण अमेरिका के रास्ते अच्छे नहीं हुए. तो अमेरिका के रास्ते अच्छे हुए, इसके कारण अमेरिका धनवान हुई. अब तेलंगाना के रास्ते अच्छे करके तेलंगाना की जनता को समृद्ध संपन्न करना और उसका विकास करना, ये कार्य मोदी जी के नेतृत्व में हमारी भारत सरकार, यहाँ के राज्य सरकार को सहयोग करके हम निश्चित रूप से पूरा करेंगे. ये विश्वास मैं आप सबको देना चाहता हूँ. తెలంగాణలో రోడ్ల అభివృద్ధి కోసం సెంటర్ సర్కారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాందని సెంటర్ రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సారు చెప్పుకొచ్చిండు. ఇక హైదరాబాద్ లా ట్రాఫిక్ తక్లీఫ్ ను కూడా తగ్గియడానికి చాలా ప్రాజెక్టులు ముంగటేసుకున్నామని అన్నాడు. మూరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కి వచ్చిన సెంటర్ మంత్రి 3,900 కోట్ల ఇల్వగల జాతీయ రహదారుల ప్రాజెక్టులను షాల్ చేసిండు. ఈ ప్రాజెక్టులతోని రాష్ట్రంలో రోడ్డు మార్గాల వ్యవస్థ ఇంకింత బలోపేతం అవుతుంది, దీంతో రాష్ట్రం కూడా డెవలప్ అవుతుందని చెప్పుకొచ్చిండు. ఇక సెంటర్ సర్కారు తెలంగాణకు ఏం చేసిందనేది సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఇట్లా చెప్పిండు. కాజీపేటలో 800 కోట్ల రూపాయలతోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 12,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఈరోజు జాతికి అంకితం చేసిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా 442 కోట్ల రూపాయలతో మన రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. 6,335 కోట్ల రూపాయలతో మన రామగుండంలో తెలంగాణ రైతుల కోసం మరి యూరియా పరిశ్రమ పెట్టి ఈరోజు మరి యూరియా ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి నిజామాబాద్లో కేంద్రీయ పసుపు బోర్డు టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అన్ని తీర్లు అభివృద్ధి చేస్తున్నట్టుగా కిషన్ రెడ్డి సార్ చెప్తే, ఇంకో మంత్రి బండి సంజయ్ సార్ మాట్లాడుకుంటా ఇక్కడ రైల్వే అభివృద్ధి కానీ, రైల్వే నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ 32,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏం ఫాయిదా, ఏదో అద్భుతం చేసినాం అన్నట్టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కడితే ఓపెనింగ్ చేసిన 3 నెలలకే, అది కూడా ఒక్క గాలివానకే అడ్డం పడే పరిస్థితి వచ్చింది. పనివంతుడు పందిరైతే కుక్కదొక తలిగి కూలిందన్నట్టే ఉన్నది మీ పనితనం అని ఎడ్డిస్తున్నారు కొందరు ప్రతిపక్ష పార్టీల లీడర్లు. చూడాలి మరి రాబోయే రోజుల్లోనైనా సెంట్రల్ సర్కార్ చేసే పనులు ఎంత బ్రహ్మాండంగా చేస్తారో ఏం కథనో. ఈ అడ్డమైన అకాల వర్షాలు చేయబట్టి పాపం రైతులైతే మస్తు గోసపడుతున్నారు. వడ్లు అయితే తడిసి ముద్దవుతాయి. అటు సర్కారు పెద్దలు కానీ ఇటు అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా రైతులను పట్టించుకున్న నాదుడే లేడట. అందుకే ఆ తడిసిన వడ్లను చూసేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సారు సిద్దిపేట మార్కెట్ యార్డుకు పోయి రైతులకు ధైర్యం చెప్పి అక్కడ ఉన్న అధికారులను కూడా గట్టిగానే అరుచుకున్నాడట. మరి ఇంతకు మార్కెట్ యార్డ్ల అధికారులతోటి హరీష్ రావు సార్ ఏం మాట్లాడిండు ఏందనేది ఆ ముచ్చట్లేందో మనం కూడా అరుచుకొని వద్దాం. పారి ఈ అడగల్లో తడిచింది, ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగుంది సంచులు పెట్టి ఆవట్లు ఉండే, నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలెత్తాయి. ఏం కావాలి ఎక్కడ నువ్వు ఏడు నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్, జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమైనా డిఎం మార్కెటింగ్ నేను గడిదిస్తున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు? అమలు సమస్య ఏం లేదు, 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే
బండ్లు రాలేదు సార్, బండ్లు రాలేదు. హమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా హమాలి కావాలన్నా పెట్టుకోండి, అది అంటే తెప్పివే నువ్వు ఇడిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్ లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇది చూసిన వాళ్ళకు హరీష్ రావు సారు బగ్గనే గారానికి వచ్చిండని అనిపిస్తుండొచ్చు గాని రైతుల కట్టాలు చూసిన ఎవ్వరికైనా ఇట్లనే కోపం వస్తది. ఒక సిద్దిపేటలనే కాదు, రాష్ట్రంలో చాలా జాగాలు ఇదే పరిస్థితి ఉన్నది. ఓ దిక్కు అకాల వర్షాలతోని రైతులంతా పరేషాన్ అవుతుంటే, ఇంకో దిక్కు అధికారులు మాత్రం వడ్ల కొనుగోలు ముచ్చట్లో సడ్డవాళ్ళనట్టే ఉంటున్నారు. అందుకే హరీష్ రావు సారు అధికారుల మీదకి ఇట్లా కోపానికి వచ్చిండు. మార్కెట్ ఉన్న అధికారులకు చెప్పిన పని కాదని డైరెక్ట్ జిల్లా పౌర సరఫరాల శాఖ ఆఫీసర్ కే ఫోన్ చేసి 100 లారీల సరుకుంది, లేకపోతే ఆ రోడ్డు మీద ఆర్టీఓని పెట్టుంది, బండ్లు రోడ్డు మీద పెట్టి గుంజుకొచ్చాను లావటాలి మాలు. 500 కుప్పలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో. ఈ 500 కుప్పలు ఇవ్వాలంటే 100 లారీలు కావాలి. నువ్వు రోజు 2 లారీలు 3 లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు. అమాలి లేదు, అమాలి అందది చేత ఎట్లయితుంది ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది. ఇప్పుడు మీరు ఆఫీసులలో ఊకుండు కాదు, మార్కెట్ కి వచ్చి రైతుల దగ్గర ధాన్యం మొత్తం జల్దీగా తీసుకుపోయే పని అయ్యుండ్రి. లారీలు దొరకకుంటే తొవ్వెంటి పోయే లారీలైనా వట్టుకొచ్చి వడ్లన్నీ తీసుకుపోండ్రి. రైతులకు ఇబ్బంది లేకుండా చూడురని జర గట్టిగానే చెప్పిండు. అటేం కాడ మీటింగ్ పెట్టి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు. రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ఇక హరీష్ రావు సారు మాట్లాడిన మాటల మీద కడియం శ్రీగారు సారు గిట్లా అన్నాడు. అందాల పోటీల విషయంలో హైదరాబాద్ మహానగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఆ బ్రాండ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అందాల పోటీలు హైదరాబాద్ లో నిర్వహించాలని చెప్పి నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్వాహకులకు కావాల్సిన వసతి మాత్రమే, ఏర్పాటు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఆ పోటీలు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని మరిన్ని పెట్టుబడులు హైదరాబాద్ పోతాయనే ఉద్దేశంతోనే తప్ప మిగతా పక్కన పెట్టి అది చేస్తున్నామని చెప్తే అంతకంటే దుర్మార్గమైన పిచ్చి ఆరోపణ ఇంకోటి. మీరు అందాల పోటీలు పెట్టుకోరి, ఇంకేమన్నా పెట్టుకోరి, దాంతో ఎవరికేం ఫాయిదా అవుతుందో దేవునికి తెలుసు గాని ముందుగా అలా మా తిప్పలు మాత్రం తీరుగుండ్రి. వడ్లు కొనుర్రి మొర్రో అంటే లారీలు లేవు, సంచులు లేవని సాకులు చెప్పకుండా రైతుల దగ్గరికి వడ్లని కొనే ఉపాయం చేసినాక మీరు ఏ పోటీలన్నా పెట్టుకోండి, ఏమన్నా చేసుకుంటాను అంటున్నారు. వడ్లను కొనుగోలు కేంద్రాల్లో పోసి ఎదురు చూస్తున్న రైతన్నలు. తెలంగాణలో ఇదివరకున్న సర్కారు పేదల ఎవ్వలకు కూడా రేషన్ కార్డు తీయలేదు. కానీ మా ప్రభుత్వంలో పేదలందరికీ రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తాము అని మన సీఎం రేవంత్ సారు మస్తు మలకల మాట్లాడుకొచ్చిండు. మనం కూడా విన్నాం. మొన్నటికి మొన్న సన్నబియ్యం పథకం షాల్ చేసినప్పుడు కూడా పేదలందరికీ రేషన్ కార్డు ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇక ఇవాళేమో మన మంత్రి తుమ్మల సార్ ఏం మాట్లాడిండో మీరే అయినూర్రి. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10 లక్షల కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25 అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. విన్నరానుల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాటలు. నోటితో చెప్పి నొసడితో ఎక్కిరిచ్చినట్టు ఓట్ల కోసానికి ఉచిత పథకాలు అమలు చేస్తామని చెప్పేది వాళ్ళే, మళ్ళా ఉచిత పథకాలు అద్దనేసుతాం వాళ్ళే. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది సర్కారే, ఇప్పుడు అద్దంటున్నది కూడా సర్కారు పెద్దలే. రేషన్ కార్డులు లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటారంటే ఇప్పటికే 19 లక్షల మంది దాకా కొత్త రేషన్ కార్డుల కోసానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తు కార్డు నుంచి మొన్నటి దాకా చాలా మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకుని రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుంటే, ఇప్పుడేమో వ్యవసాయ మంత్రి తుమ్మల సారు తెలంగాణలో 1,000 కుటుంబాలు 1,25 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, దీంట్లో పక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి, అంటే మొత్తం పేదలే ఉన్నారని ఉల్టా ప్రశ్నిస్తున్నాడు. అంటే ఈ లెక్కన ప్రభుత్వానికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం లేదన్నట్ట, లేకుంటే ఇదివరకే రేషన్ కార్డు ఉన్నోళ్ళే కూడా ఊడవికే ఉపాయమా? అసలు సర్కారు ఆలోచన ఏందన్నట్టు అని తుమ్మల సారు మాటలు ఇన్నోళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయినా పక్క రాష్ట్రం జనాలకు కూడా ఇక్కడ రేషన్ కార్డులు ఇవ్వనో లెవలు. సర్కారు చక్కగా సర్వే చేపించి తెలంగాణ వాళ్ళకే రేషన్ కార్డులు ఇయ్యాలి, అట్లనే జర కలిగిన వాళ్ళకు రేషన్ కార్డులు ఉంటే తీసేయాలి. అంతేగాని వాళ్ళ
పనులు వాళ్ళు చక్కగా చేయకుండా గిట్లా మాట్లాడేందని కొందరు రేషన్ కార్డులు రానోళ్ళు గరానికి వస్తున్నారు. ఇక ఇంకొందరేమో ఒక్క నెల సన్న బియ్యం పోయంగానే సర్కారుకు ముసొచ్చినట్టున్నది. అందుకే మంత్రి సారు కారట్లు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతున్నాడని అంటున్నారు. చూడాల మరి కొత్త రేషన్ కార్డుల ముచ్చట్ల సర్కారు ఏం చేస్తుందో. సరే మరి చిన్న బిర్యానీ అన్న కాబట్టి వచ్చేసిన కడవ వార్తలు ఏదో చూద్దాం. ఏపీ సీఎం చంద్రాల సారు ఏడీ పోయినా కూడా ఎక్కువ మందిని కానుర్రి అని చెప్తున్న ముచ్చట్లు ఇంటనే ఉన్నాం కదా. ఇక ఇవాళ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ కూడా ఎక్కువ మందిని కానుర్రి అని చెప్తున్నాడు. సార్ అసలు ఎందుకు ఇట్లా మాట్లాడిండు, మరి ఆ ముచ్చట్లకు కారణం ఏందనేది ఈ వార్త చూసి అరుచుకుందాం పాటి. అన్నిటికీ అదే చెప్తున్నాను వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు మహిళలు అందరు ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం. మొత్తం హిందువులు ఫ్యామిలీ ప్లానింగ్ తీసేయాలి. కడుపు నిండా కనుకోరు పిల్లలు, కడుపు నిండా కనుకోరు లేరా? మొత్తం మా 4 మేనత్తలు ఉంది, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7-8 మంది ఇంటి నిండా పండగ మేక కోసుకుంటే ఆడ సరిపోకపోతుండే. ఓరిని ఒక లింగడు అది పుట్టినాడే బాబరే. కానీ ఇవన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది, ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు ఫారం కోళ్ళతో ఎట్లా ఆడుతావు? 2 కోళ్ళతో. ఆడేమో బాంబులు పట్టుకొని తిరుగుతాడు, నువ్వు సుధీల్ బాంబు చూస్తే భయపడుతుంది పోరడు. ఇవి కూడా ఆలోచించండి. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న ఏమన్నాడో సౌజైందా? హిందువులు ఒక్కరిద్దరినే కంటున్నారు, అదే ముస్లింలు మాత్రం 10-11 మందిని కంటున్నారు. ఇట్లనే అయితే వాళ్ళ జనాభా పెరుగుతుంది, హిందువుల జనాభా తక్కువ అవుతుంది. కాబట్టి హిందువులు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకుండ్రి, అడుపు నిండా గనుండ్రని చెప్పుకొచ్చిండు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువుల సంఖ్య పెంచుకునే మార్గం అన్నాడు. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటది, దేశం ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదని చెప్పుకొచ్చిండు. కశ్మీర్ లా ఉగ్రవాదులు కులం చూడలేదు, మతం మాత్రమే చూసిర్రు. మతం ఏందని అడిగి మరీ కాల్చి చంపిర్రు. ఆడబిడ్డలు కాళ్ళ మీద పడ్డా కూడా ఇడిచిపెట్టకుండా పానాలు తీసిర్రు. అందుకే మనం ఐక్యంగా ఉండాలి, మన జనాభా పెంచుకోవాలని పిలుపునిచ్చిండు. ఈ ముచ్చట్ల మతాల పేరు మీద జనాలను విడదీసినట్టు మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది లౌకికవాదులు అంటుంటే, ఏం హిందువులు మాట్లాడితేనే లౌకికవాదం యాదికొచ్చిందా? అదే వేరే మతాలకు శుద్ధులు చెప్పరు గాని హిందువులు మాట్లాడే వరకే అన్ని యాదికత్తాయని కొందరు గరానికి వస్తున్నారు. చూడాలి మరి ఈ చర్చ ఇంకా ఎటు పోతుందో. కెమెరా పిల్ల ఏందా సప్పుడు ఏంది? కోతులు వచ్చినాయి. అరే ఆడతారువా అవి లోపలికి ఇతర రాదిక్కనే. ఈ కోతులు చల్లకుండా వీటితో పెద్ద పరిశానే ఉన్నది కదా. అరే పల్లె పట్నం అనే తేడా లేకుండా ఏడ చూసినా కూడా ఈ వానర సైన్యం మొత్తం అంగడి ఆగం చేస్తాయి. ఓ ఊళ్ళో కోతి చేసిన పని గురించి నేను చెప్తామని అనుకుంటానా, అంతలోనే కోతులు రాని అచ్చడిగా నేను వాటిని తర్వాత మీరు అయితే ఆ వార్త ఏదో చూడు జరంతా. ఏ ఊళ్ళో చూసినా ఇప్పుడు మనుషుల కంటే ఎక్కువ కోతులే కానొస్తున్నాయి. తిండి కోసం ఊళ్ళ మీద పడి దండయాత్రలు కూడా చేస్తున్నాయి. ఇండ్లల్లో కూర బువ్వలు కూడా దక్కనిత్తలేవు. ఇగో కొబ్బరి చెట్టు ఎక్కిన ఈ కోతి ఏకంగా బొండాలు తెంపుకొని దాంట్లో నీళ్ళు ఎట్లా తాగుతున్నదో చూడుండ్రే. ఇక బోండాలు కొట్టే కత్తి కంటే దీని పండ్లే బాగా షార్ప్ ఉన్నట్టున్నాయి కదా. 2 కాళ్ళ నడుమ కొబ్బరి బోండాన్ని పెట్టుకొని మంచిగా నోటితోటి పొట్టంతా తీసుకున్నది. షిటారు కొమ్మన మిఠాయి పొట్లం అన్నట్టు మంచిగా ఆడున్న కొబ్బరి మట్టల మీద సల్లగా కూసున్నది. నచ్చిన బోండాన్ని దెంపుకొచ్చుకున్న కోతి అరటి పండు తొక్క తీసినంత అల్కగా పొట్టు తీసుకొని దాంట్లో ఉన్న నీళ్ళని మొత్తం తాగింది గిట్లా. మరి మనుషులు రోడ్ల మీద కొబ్బరి బొండాలు తాగేది చూసే నేర్చుకున్నదో, లేకపోతే ఎండదెబ్బ దాకకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని తెలుసుకున్నదో ఏందో గాని, శ్రీకాకుళం జిల్లా కొర్లాం అనే ఊర్లో ఓ ఇంట్లున్న కొబ్బరి చెట్టెక్కి గీ తిరిగ చేసింది కోతి. కోతి చేసిన పనికి ఆడున్నోళ్ళందరూ మస్తు పర్షాన్ అయినరట. ఇక రోజుకో కొబ్బరి బొండా చొప్పున ఎండాకాలం అయ్యే వరకు ఉన్న కొబ్బరి బొండాలన్నీ గీ కోతే దాగిపోతుంది కావచ్చని అనుకుంటున్నారట గీ కోతి ముచ్చటెరకైన పబ్లిక్ కొందరు. కానీ గిన్నొద్దులు పంట చేన్ల కాడికి పోయి ఆడున్న కంకులు గిట్ల తినేటి కోతులు గట్లనే ఇండ్లలున్న పండ్ల చెట్ల మీదకొచ్చి వాటిని సూతం కథం చేసేటి. ఇక ఇప్పుడు కొబ్బరి చెట్ల మీదున్న బోండాల్ని కూడా మాయం చేస్తున్నాయి ఇట్లా. ఇంకా రేపు ఇండ్లలోకొచ్చి వంటలు చేసుకొని కూడా తినిపోతాయో ఏమో పోన్రి. కొన్ని మలకల మనుషుల తప్పిదం చేయబట్టి ఆడాడ స్టేజీలు గూలి లీడర్లు కింద పడ్డరనే ముచ్చట్లు బగ్గనే చూసినాం గాని గీడున్న లీడర్ మీదనైతే ప్రకృతే పగబట్టిందా ఏంది అని అనిపిస్తున్నది కదా. ఆగో స్టేజ్ మీద మాట్లాడుతుండగానే గాలి దుమారానికి ముంగటున్న ఫ్లడ్ లైట్లు వచ్చి ఎట్ల మీద పడ్డాయో చూడుండ్రే. తమిళనాడులో డిఎంకే పార్టీలు పెట్టిన ఒక మీటింగ్లో మైకుల ముంగటికొచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళ పార్టీ ఎంపీ ఏ రాజా సారు. ఇక ఆయన మాట్లాడంగానే ఏదో పిడుగు పడ్డట్టే దబయల్మనొచ్చి స్తంభానికి స్తంభం లైట్ల తటచ్చి మైకుల మీద పడ్డది ఇట్లా.
గప్పటికే చుట్టూతో గాల్దుమారానికి చెట్లు కూడా బగ్గనే ఊగినాయి. ఇక స్తంభం మీద పడేది కనిపెట్టిండు కాబట్టి జల్దిన పక్కకు తప్పుకున్నాడు ఎంపీ సారు. అరెరెరే మీదేందో గూలిపై పడ్డదిరా నాయన అనుకుంటా ఆడున్నోళ్ళందరూ మస్తు గుబులు పడ్డారట. అబ్బర బిడ్డ జర్రంతలా బచాయించినాం కదా అని ఊపిరి పీల్చుకున్నట్టున్నాడు ఎంపీ సార్ కూడా. ఇక ఎంబడే సారు సెక్యూరిటీలు ఉరికొచ్చి గాయనను పక్కకు తీసుకుపోయిర్రు. రాజాసారు కిస్మత్ ఏదో మంచిగున్నది కాబట్టికే జరంతలా బచాయించిండు గాని లేకపోతే పెద్ద పర్షానే మోపైతుండే. ఎవ్వలకైతే ఏం కాలే గాని ఇక కరెంటు మొత్తం బంద్ పెట్టి స్టేజ్ మీద కూలిపోయిన స్తంభాన్ని తీసి పక్కకు పెట్టిరా ఆడున్నోళ్ళు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు వానకాలం పూట గిసొంటి బహిరంగ సభలు ఎందుకు పెట్టాలి? గిట్లనే గాలి దుమారాలు ఉరుములు మెరుపులకు లేని పర్షాన్లు మోపైతుంటాయని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే హైదరాబాద్లో పెట్టిన గాలి దుమారానికైతే షెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎట్లాగమైందో చూడుర్రీ. అగో చూసిండ్రు కదా మీదికెంచి రేకులు ఎట్లా ఊసిపై కింద పడుతున్నాయో. దబేల్ దబేల్ అని ఇనుప బొంగులతో నాకం ఊసి కింద పడ్డాయి రేకులన్నీ ఇట్లా. ఇక చూసి ఆడున్నోళ్ళు అందరూ మస్తు గుబులు పడ్డారు. ఇక ఇవి కూలిపోయినప్పుడు ఆడెవ్వరు లేరు కాబట్టి ఎవ్వరికేం కాలేదు కానీ లేకపోతే పెద్ద పర్షానే మోపైతుండే. కానీ రైల్వే స్టేషన్ కట్టిన 3 ఏళ్లకే గీ తీరుగా పైకప్పులు కూలిపోయినాయి అంటే ఎంత సక్కదనాల పనులు చేసిర్రో కాంట్రాక్టర్లు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు దేశంలోనే పెద్ద రైల్వే స్టేషన్ అనుకుంటేనే అల్కదకో పనులు చేసి ఆగమాగం కట్టిండ్రని గరమైతున్నారు చాలా మంది గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇక వేల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో రైల్వే స్టేషన్లన్నీ డెవలపింగ్ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే బీజేపీ లీడర్లు మాత్రం దీని మీద ఏం మాట్లాడతలేరు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలని అంటున్నారు పబ్లిక్. ఆ భగవంతుని కోరుకుంటున్న వారికి ఆ అవకాశాన్ని ఇన్నరు కదా గీ ఆఫీసర్ ఏమన్నాడో. షెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్కు మంత్రి పదవి రావాలని దేవునికి మొక్కుకుంటున్నాడట మంచిర్యాల ఆర్డీఓ కొలువు చేస్తున్న శ్రీనివాసరావు అనే గీ ఆఫీసరు. ఎమ్మెల్యేగా పని చేసుకుంటేనే షెన్నూరు నియోజకవర్గానికి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు వివేక్ సారు. ఇక సార్కు హైకమాండ్ వాళ్ళు మంత్రి పదవి కనుక ఇచ్చినట్టయితే నియోజకవర్గాన్ని ఇంకా బగ్గా డెవలపింగ్ చేస్తాడని చెప్పుకొచ్చిండు గిట్లా. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పెట్టిన మీటింగ్లో ఇట్లా మాట్లాడిండు. అయితే సర్కారు కొలువు చేసుకుంటా పార్టీ కార్యకర్త లెక్క లీడర్కు వత్తాసు వల్కుడేంది? పబ్లిక్ కడుతున్న ట్యాక్సులతోటి జీతాలు తీసుకుంటా రాజకీయాలు పార్టీ లీడర్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది అని బగ్గనే గరమైతున్నారు ఆర్డీఓ సారు ముచ్చట తెలిసిన ప్రతిపక్ష పోళ్ళు. నిజంగా సారుకు రాజకీయాల మీద కాయసుంటే పార్టీ కండు వేసుకొని గప్పుడు రాజకీయాలు మాట్లాడాలి. గంతేగాని సర్కారు కొలువు చేసుకుంటా రాజకీయ లీడర్ల గురించి మాట్లాడడు కరెక్ట్ కాదని కామన్ పబ్లిక్ కూడా అంటున్నారు. అంతే కదనుల్లా మరి. తాగి బండ్లు నడుపుడే తప్పంటే గిడు చూసినారులా తాగుకుంటానే కారుని ఎట్లా నడుపుతున్నాడో. ఒక చేతిలో స్టీరింగు ఇంకో చేతిలో బీరు కీసా. ఇక రోడ్డు మీద పోయేటప్పుడు తాగొద్దనే సోయి గింతనన్న లేకపాయే. మనల్ని ఎవడరా అడిగేదన్నట్టే డ్రైవింగ్ చేసుకుంటేనే దర్జాగా తాగిండి గిట్లా. పట్నంలో ఉన్న టోలీ చౌకీలో జరిగింది ఇది. పొద్దుగాల పూట తొవ్వ మీద పోయేటోళ్లకు గానొచ్చే వరకు మస్తు పర్షాన్ అయ్యిర్రట. మరి వానికి ముందుగాల తాగింది సరిపోలేదో లేకుంటే తాగిన మత్తులో ఇట్లా చేసిండో తెలియదు కానీ కారు డ్రైవింగ్ చేసుకుంటేనే తాగిండు గిట్లా. ఇక ఎంబటే కారును ఓవర్టేక్ చేసి గిదంతా వీడియో తీసిండ్రు తొవ్వెంట పోయేటోళ్ళు. గిదేం పద్ధతి? తాక్కుంటా బండ్లు నడిపి ఎవరు నాగం చేద్దాం అనుకుంటున్నావు అని బగ్గనే గరమైనరు. కారును ఆపాలని హారన్లు కొట్టి పిలిచినా ఆపకుంటేనే పోయిండట బద్మాషిగాడు. తెల్లారంగా పోలీసోళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయరని గీ తీరుగా రెచ్చిపోతున్నారో ఏందో గానీ ఆడాడ కొందరు గిట్లనే మోపైతున్నారు బద్మాషిగాన్లు. రోడ్ల మీద వాకింగ్ జాగింగ్లకు పోయేటోళ్లకు గిసొంటోళ్లతోటి లేని పర్షానే మోపైతున్నది. జర గిసొంటోళ్ళను అరెస్ట్ చేసి 4 అరుచుకుంటేనే తాతిమోలు చక్కగా అవుతారని అనబట్టారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోరుదార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండేది మన HM TV. నమస్తే.